వెంగళరెడ్డి గారు ఆయన కూరగాయలు పండిస్తున్నారు, మీతో మాట్లాడతారు. నమస్కారం. ఇక్కడ ఇంతమంది కనపడుతుంటారు జనాలు అంటే 24 జిల్లాలు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 24 జిల్లాలలో మేము ఎన్నో మీటింగులకు వెళ్ళాం. 24 జిల్లాలు కలిసినా ఇంతమంది లేరు. 24 జిల్లాలలో ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు 24 జిల్లాల్లోకి చూసినా ఇంతమంది లేరు. ఈరోజు ఇడిపోయింది, మన నరసరావుపేట జిల్లా కూడా ఇడిపోయి జిల్లా అయిపోయింది. ఒక జిల్లాలో ఒక గ్రామంలోకి ఇంతమంది వచ్చారంటే నేను గత 20 సంవత్సరాల నుంచి దీంట్లో నిమగ్నమై ఉన్నాను. ఈరోజు చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. జనాలలో ఎంత అవేర్నెస్ వచ్చింది, ఎంత ఇది ఉంది, ఎంత కావాలనే తపన ఎంత ఉంది అనేది మేము 20 సంవత్సరాల నుంచి ఈరోజు గమనిస్తే ఒక చిన్న మా జిల్లాలో నరసరావుపేట జిల్లాలో పల్నాడు జిల్లాలో ఈ విధంగా జనం వచ్చారంటే అవేర్నెస్ ఉంది అనేది మాకు ఒక ఇది అయిపోయిందన్నమాట. ప్లస్ నేను ఇక్కడ మాది పల్నాడు జిల్లా ప్లస్ నగరకల్లు మండలం నర్సింగపాడు గ్రామం మాది. నేను పండించబట్టిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఒక 10 సెంట్లు కాడ నుంచి ట్రైలు ఆకుకూరలు కూరగాయలు ప్రతి ఒక్కటి సేల్స్ అంటున్నారు. సేల్స్ ఎక్కడో లేదండి. ఆ రోజు నుంచి కూడా మన నరసరావుపేటలోనే మేము సేల్స్ ఎక్కడో ఉండదు. అట్లా మేము నరసరావుపేటనే పసిగట్టా, ఒక విధంగా చెప్పాలంటే పసిగట్టా. ప్రస్తుతం ఏమనుకోవద్దు, మన నరసరావుపేట ప్రతి ఒక్కటికి కల్తీలకు ముందుంది అనేది ఒకటి యుద్ధం జరుగుతుంది. దీన్ని ఎట్లా చెయ్యాలి దీన్ని పసిగట్టాను అన్నమాట. ఎందుకు అమ్మకూడదు, ఎందుకు ఇక్కడ చేయకూడదు అనేదాన్ని. కనీసం అంటే 7-8 సంవత్సరాలు నరసరావుపేట మొత్తం జల్లెడబట్టానన్నమాట. ఏది పండించాను, ఈ విధంగా రైస్ ఉంది, ఈ విధంగా రాగులు ఉన్నాయి, ఈ విధంగా కొర్రలు ఉన్నాయి, ఈ విధంగా కూరగాయలు ఉన్నాయి, ఈ విధంగా ఆకుకూరలు ఉన్నాయి, మీరు తీసుకోండి అని జల్లెడబట్టాను. కానీ కోవిడ్ రావటం ఏమైందంటే ఇంకా జనాలలో అవేర్నెస్ తెచ్చింది. అంతకుముందు అపార్ట్మెంట్లు బజారు తిరిగి ఏదో ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాలనే దాన్ని తిరిగేవాళ్ళం. కోవిడ్ వచ్చినానికి ఏం చేసిందంటే పోలీసులు ఒక నిబంధన పెట్టారు. ఏది ఉదయం 5 నుంచి 10, 11, 12 దాకా అమ్మాలి, తర్వాత వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండటానికి లేదనేది. అప్పుడు ఉదయాన్నే మేము 6 వచ్చి 10 అమ్ముకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా అదే విధంగా ఈరోజు కంటిన్యూ అయ్యి నరసరావుపేటలో అదిగో మాది అక్కడ ఓమ్ని కార్ ఉంది, కూరగాయలు ఆకుకూరలు రాగులు కొర్రలు రైసు ప్రతి ఒక్కటి కూడా మా ఓమ్ని కార్లో అక్కడికి రావాలి. ఈరోజు సోమవారం ఉదయం 6 పాయింట్లో ఉంటాను. అక్కడ మార్కెట్ను ఎక్కడో అమ్మలేదు అంటే ప్రజల్లోకి మనం ఏం చేసపోయాం. ప్రజలు మనల్ని ఏమి నమ్మారు, మనం ప్రజలను ఏమి నమ్మాము. ఈ 2 కాన్సెప్ట్లో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అనేది మా ఆలోచన. కాబట్టి సరే, భోజనాల టైం అవుతుంది. నాకు తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తే వీటి గురించి ఆకుకూరల గురించి కూరగాయల గురించి వివరించాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. నాకు ఇప్పుడు మా నరసరావుపేట జిల్లాలో పోతే నరసరావుపేటలో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే కొన్ని వాడే కొనే విధానాలలో కొన్ని తెలియట్లేదు. అవి తెలియజెప్పాలనేదే నా సబ్జెక్టు. మళ్ళీ నేను చెబుతానండి, ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి. విజయరామ్ గారు ఏంటంటే ఆయన పని మీద ఆయన ఇన్ని గ్రామాలు తిరుగుతున్నాడంటే మా వల్ల కాదు. మేము 20 సంవత్సరాల నుంచి చేసినా 10 సంవత్సరాల నుంచి చేసినా ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా ఆ సబ్జెక్టు మాకు రాదు, మా వల్ల కాదు. కానీ అది ఆయనకే వదిలేయాలి, మాది మాకే ఉంటుంది. కానీ ఆయన ఉన్నప్పుడు చెప్పమన్నా చెబుతా, ఆయన పోయినానికైనా. కానీ మీరు ఏంటంటే ఎట్లా దీన్ని వాడే విధి విధానాలలో చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అది పసిగట్టడం లేదు, పండించే విధి విధానాలలో పసిగట్టడం లేదు. దాన్ని చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని చెప్పాలంటే ఇప్పుడు భోజనం టైం అయింది, అందరూ వినే టైం కాదు, అందరూ వినాలి, అందరూ చెయ్యాలి. అది రైట్. ఓకేనండి. సరే, నా నెంబర్ వేసుకోండి. 984937
0690. వెంగళరెడ్డి, ఎస్ వెంగళరెడ్డి. ఇప్పుడు ఈ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ వాడే విధి విధానాలలో చాలా కొనే కస్టమర్లు చాలా విధి విధానాలలో తేడా పడుతున్నారు. ఒక మెంతికూరే ఉంది, దీన్ని ఏం చేస్తున్నారు, ఒక 2 ఆకులు ఇచ్చుకోగానే తీసుకొస్తున్నారు, అది కొంటున్నారు టౌన్లో. అది కాదు, కాడ ఇంత రావాలి. కొంతమంది ఏమంటారంటే చేదు వచ్చింది అంటారు. చేదు రాదు, మొక్క ఎదుగుదల లేనిది, దాంట్లో పోషకాలు తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలామందితో చెప్పాను. ఇది ఎందుకు పీకుతున్నారంటే టౌన్లో కొనేవాళ్ళు అట్నే కొంటున్నారు, మేము పీకుతున్నాం అంతే, వాళ్ళ ఫాల్ట్ ఏం లేదు. అవి వేరండి. ఇప్పుడు ఇదిగో ఈ ఫస్ట్ ఆకులు 2 ఈ 2 ఆకులు పెట్టినప్పుడే పీకుతున్నారు. ఇదంతా ఇంకా లేదు, ఉండేదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఆకులు. ఇది మొత్తం మళ్ళీ కింద ఈ వేరు వ్యవస్థని దీన్ని తీసేస్తాం. దీన్ని ఈ తీసేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఈ 2 ఆకులు తప్పితే ఏముండవు. ఈ ఎత్తు రావాలి, దీని మీద కొంచెం రావాలి. ఎన్ను తీసే టైంలో ఇంకో చేదు వస్తుంది అంటారు. చేదు ఎప్పుడు వస్తుంది అంటే ఎన్ను తీసే టైంలో దాన్ని లెవెల్గా వచ్చినప్పుడు పెరిగితే అన్ని పోషకాలు దాంట్లో తయారయ్యి ఉంటాయి. ఇది ఒకటి చాలా కొనేవాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. పండించే రైతు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఏ ఆకర్షణతో కొంటున్నారో రైతు కూడా అదే ఆకర్షణతో పీకి మీ దగ్గరికి పంపిస్తున్నారు. ఇది ఒకటి జరుగుతుంది. ప్లస్ ఆకుకూరలు, పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుందంటే ఎక్కడో ఒక బెజ్జం చూసి ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది వద్దండి, ఇది మాకు వద్దంటున్నారు. మేము మందులు వేయట్లేదు, మందులు కొట్టట్లేదు, ప్రజలకి ఏం చెప్పాలి, ఏం చెబితే నమ్ముతారు, ఏం చెబితే మనము మంచి పని చేసినట్టు అని ఆలోచిస్తే అందరూ తీసేసి పోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మాకు వద్దండి, మాకు వద్దండి. ఏమండి ఇది దేనికి బెజ్జాలు పడ్డాయి? ఈ పురుగు మనం ఎట్లా తినాలనుకుంటున్నామో పురుగు కూడా బెజ్జం వేసింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు లేదు కదా పురుగు. కానీ ఇది ఏమవుతుంది, మంచి పాయిజం కొట్టి ఆకు నవనవలాడుద్ది. అది వెళ్ళిపోదు. దేనికి వెళ్ళిపోతుంది? తినలేక వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఎట్ట తింటాం? మనం తింటే పాయిజమే కదా. కాబట్టి పురుగు ఒక సైడ్ తినిపోయింది, ఎన్నో బెజ్జం వేసింది, వెళ్ళిపోయింది. కాబట్టి దది తిన్నాదని మనం తినలేకపోవడం అంటే అది ఇష్టమై తినట్లా అని ఫస్ట్లో నుంచి చెప్పుకుంటా వస్తే ఈరోజు ఎన్ని బెజ్జాలైనా కూడా ఏం కాదులండి, ఏం కాదు అనే కిందకి వచ్చేసింది. ఇట్లా ప్రతి ఒక్కటి తోటకూర కావచ్చు, ఏ ఆకుకూరలైన కూరల్లో అదే విధంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు లెక్క చేయట్లేదు. ప్లస్ దీనికి హానికరం కూడా లేదు. మనం ఏదో వ్యాపారం కోసం చేసుకొని దీన్ని ఏదో సేల్స్ చేసుకోవాలనేది విధి విధానాలు కాదు. ఇది ఇక్కడ దీనికి విషం ఉందా, డ్యామేజ్ ఉందా, లేకపోతే మనకు ఆరోగ్యపరంగా ఆ పురుగు వాలిపోయిన తర్వాత డ్యామేజ్ అవుతుందా, మన ఆరోగ్యం చెడిపోతుందా అనుకునేదాన్నే మనం గమనించాలి. అది వాలి వెళ్ళిపోయింది, ఇంక దానికి ఏం లేదు కదా. మరి అదే పాయిజన్ చేస్తే ఏమవుద్ది, ఆకంతా బ్రహ్మాండంగా ఉంటుంది చూడటానికి. ఆ పురుగు అక్కడ వాడటానికి అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. అందుకు కాబట్టి మేము ఆ విధంగా చెప్పి కస్టమర్ని కొంత ఒప్పించాం. ప్లస్ కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు ఏం చేస్తున్నారంటే బెండకాయలు ఒక లెక్క వేసుకుంటే బెండకాయల పిందెలతో ఏరుకుంటున్నారు. మీరు దేనికి ఏరుతున్నారండి పిందెలు అంటే? లేదండి కొస ఇరిగితే మంచి మెత్తడిది, కొస ఇరక్కపోతే మంచి మెత్తడిది. కొస ఇరిగేదానికి ఒక్కరో లావు ఉంటే అమ్మమ్మ ఇది ముదిరిపోయిందని ఇది బాగుందండి అంటున్నారు. చివరికి ఏ లావు కాయ నీకు బాగున్నట్టు కాదు, దాంట్లో కాయ సైజు రావాలి, ప్లస్ కొస ఇరగాలి, గింజ లోపల తయారు కావాలి. ఈ తయారు కాకపోయినా దాంట్లో ఉన్న పోషకాలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఏది కోరుకున్నా అదే మెత్తంగా ఉండదే బాగుందా అనేది దాన్నే చూస్తున్నారు. కాయ ఎప్పుడు రైతు కోసే రైతు కూడా ఎక్కడ ఆలోచిస్తాడంటే మీరు ఈ పిందెలని పారేసారనుకో ఆ రైతు కొయ్యడు, సైజు వచ్చినప్పుడు కోస్తాడు. మీరు ఏ పిందెలు అయితే కోరుకుంటున్నారో మార్కెట్ వాడు ఏం చదువుతాడంటే ఇంత లావు కొంటం లేదా, నువ్వు చిన్నప్పుడే కొయ్యి అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నయ్య కోసేది మార్కెట్లో వేస్తారు. మీరు చిన్నయ్య కోరుకుంటున్నారు. అట్లా కాదు, దానికి ఒక టైం అంటూ ఉంటుంది. ఆకుకూరకు కూడా అంతే, ఒక టైం అంటూ ఉంటుంది. అంతంతది కోసి మనం డబ్బుల కోసం అనుకుంటే అది తిన్న దాంట్లో ఉపయోగం ఏం లేదు. వాళ్ళు కాకుంటే ఏదో డబ్బులు చేసుకోవడానికే కొంత కుదురుతుంటుంది. ఇట్లా జరుగుతుంది అన్నమాట. ఎన్ని ఒక్కొక్క కస్టమర్కు నేను ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. ప్లస్ మునక్కాయలు ఉన్నాయి. ఏ లావు కాయ తీసుకొని ఇది బాగుందండి అంటున్నారు.
ఇదేందండి ఈ కాయ ఎందుకు ఈ కాయ ఎందుకు బాగలేదు, ఈ కాయ ఎందుకు బాగుందంటే ఇది చూడండి వరకు మెల తిరుగుతుంది బాగుంది అంటున్నారు. మెల తిరిగినంత మాత్రాన బాగున్నట్టేనండి. ఇది తాటండి, ఇది లోపల ఇత్తనం తయారు కాలేదు, దాంట్లో కండ లేదు. ఇది తాట, ఇదేమో కండ తాట ఇత్తనము మొత్తం పోషకాలు అయింది. ఇది దీంట్లో తాట మాత్రమే తయారైంది. ఈ విధంగా చెప్పుకొని ఈ విధంగా వచ్చిన కాయను మీరు తీసపోయి వండుకోండి. వండుకున్న తర్వాత బాగలేదు అంటే ముందునట్టుగా మళ్ళీ వారంలో నాకు డబ్బులు ఇవ్వద్దు. ఆ విధంగా మోటివేట్ చేస్తే ఇప్పుడు ఈ కాయ కాడికి పోయి ఈ కాయ కాడికి వచ్చారు. అంటే అవి లేవు కాయలు కాబట్టి ఇంకా కాయలు అయితే మీకు బాగా అవుతా. బెండకాయలు కూడా ఉన్నాయి, ఇంకా ఎరగదీసి లోపల ఇత్తనం తయారు కావాలి. అన్నీ మేము అంత ఆలోచన లేదు. లేకపోతే మొత్తం ప్రతి ఒక్క దానికి కూడా ఏ విధంగా ఏ స్టేజీలో దాన్ని కొయ్యాలి, ఏ విధంగా మనం అమ్మాలి, ఏ విధంగా ఉండాలి. డబ్బు అనేది ఏ రోజైనా వస్తుంది. ఉపయోగం లేని పోషకాలు లేని మొక్కలు కోసి పోషకాలు లేని కాయలు కోసి ఏదో ప్రజల కాడ డబ్బు వసూలు చేసామంటే అది మన భ్రమ అనుకోవటమే, అది మనకు తెలియదనుకోవటమే. ఇవన్నీ ఎప్పుడు తయారయ్యి ఎప్పుడు కరెక్ట్గా కోయగలుగుతామో ప్రజలు మన అంటుంటారు, పైరు మన అంటుంటుంది, డబ్బు మన అంటుంటుంది. ఇది గమనించి ఎప్పుడైనా పని చేయాలి. ఇట్లా అరటికాయలు ఉన్నాయి. అరటికాయ ఇందాక ఇక్కడ ఉన్నాయండి, అయిపోయినాయా? ఉన్నాయా? నలుపు వచ్చేసింది కాయ, పూర్తిగా నలుపు వచ్చేసింది. చెట్టున పండిన కాయ మేము కోసి మళ్ళీ కస్టమర్ దగ్గర తీసుకోవాలి, నలుపు వచ్చేసింది. ఏదో వాళ్ళు బతిమలాడంగా కాయలు తీసుకోండి అంటే ఆమె తీసుకుంది. తీసుకున్న తర్వాత ఈ నల్లంగా పోయినాయని ఇంట్లో పడేసింది. 2 కాయలు ఏదో తినదంట. తిన్న తర్వాత మళ్ళీ రోజు ఫోన్ చేయని మొదలుపెట్టింది. ఆ కాయలు బాగున్నాయండి, ఆ కాయలు బాగున్నాయండి, ఆ కాయలు బాగున్నాయి. చెట్టున పండిన కాయకు ప్లస్ చెట్టున పండిన కాయకు ఎంత డిఫరెన్స్ తేడా ఉంటుందంటే అంత డిఫరెన్స్ ఉంటుంది. కనీసం అంటే 20 రోజులు అరటికాయ ముందుకు వస్తారు. ముందుకు వచ్చి అది పార్షిల్లో వచ్చి అక్కడొచ్చి ఇక్కడ మందు వేసి మందులో మాగేస్తే మాత్రమే పండుద్ది కాయ, లేకపోతే పండదు. ఇది అట్ట కాదు. చెట్టున పండిన కాయ 10 రోజులైనా అంతే కాయ మాగుతానే ఉంటుంది. అట్లాంటి కాయలు తిన్నాలో అరటికాయలు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక ఆయన కాయలు ఏదో నల్లంగా ఉన్నాయండి, ఎందుకంటే ఆవులు పెడదాం ఇవన్నాడు. ఇదేందండి బాగానే ఉంటాయి కదా తినడానికి ఆవులు కన్నా. లేదండి నేను ఆవులు పెడతానులే అన్నాడు. నేనేమనుకున్నా ఆవులకే పెడతానులేమనుకున్నా. ఆయన తిని అంటే ఏదో 10 రూపాయలు తక్కువ చేసి ఇచ్చాను. తిని ఆవులు పెట్టేశానండి బాగాలేలా, రేపైతే మళ్ళీ నాకు అరటికాయలు ఇవ్వండి అంటున్నాడు. ఈయన ఎందుకు అడుగుతున్నాడు ఇన్నిసార్లు? ఆవులు పెట్టి అయితే బజార్లో దేశపోతున్నారు, పెడుతున్నారు. ఈయన ఎందుకు అడుగుతున్నాడు అని చూస్తే తిని చూసి మనం బాగున్నాయంటే రేట్ ఎక్కువ చదువుతాడేమోనని ఆయన ఆలోచనలో ఉంది. ఈయన ఎన్నిసార్లు అడుగుతున్నాడంటే కాయ బాగుంటేనే అడుగుతున్నాడు అనేది నా ఆలోచన. మేము తింటున్నాం కాబట్టి మనకు తెలుసు కదా. ఎన్నిసార్లు అడిగినా ఆ కాయలు ఉంటే ఇవ్వండి, ఆ నలుపు కాయలు ఉంటే ఇవ్వండి అంటున్నాడు. ఇట్లాంటి ఈ పోషకాలు ఉండి ఇట్లాంటివి ఉంటాయి. కానీ కొనేవాళ్ళు వాళ్ళ రూపాయి తగ్గను వాళ్ళ ఆలోచన, మనకు మంచి పోషకాలు ఉండే కాయలు ఇవ్వాలనే ఆలోచన మనకుంటుంది. ఇట్లా జరుగుతుందన్నమాట. కాబట్టి వీటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రైతు కస్టమర్ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత రైతు దగ్గర ఉంది. అంతేగాని కస్టమర్కి వాళ్ళు తెలియక కొన్ని ఉంటాయి, తెలిసి కొన్ని ఉంటాయి. అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు, అందరూ తెలియని వాళ్ళే ఉన్నారు. వ్యాపారస్తులు ఏం చేస్తారు, ఏదో అమ్మేస్తారు, అయిపోయింది అని అనుకుంటారు. ఇట్లా కాదు. కస్టమర్ రైతు ఏ కాడికి కూడా వాళ్ళకు అంత విమర్శగా చెప్పాలి. లేకపోతే మనకు వాళ్ళు పెట్టినట్టు ఇప్పుడు ఈ బెజ్జాలు లేకుండా చేయాలి అంటే మన వల్ల కాదు. నువ్వేమన్నా చేయి, మన వల్ల కాదు. ఎన్నన్నా కొట్టుకు, పురుగు ఆకదు కూడా. ఆ బెజ్జం కూడా ఏం నష్టం వస్తుంది మనకు అనేది కస్టమర్కి తెలియాలి, రైతుకు తెలియాలి. రైతు చెబితే కస్టమర్ వినాలి. చెప్పడం కూడా వ్యాపారం కోసం చెప్పడం కాదు. ఇది దీంట్లో చెడుందా మంచి ఉందా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే కస్టమర్ మా దగ్గర ఇవన్నీ కొంటున్నారు. లేకపోతే మనం ఏదో ఆదాయం కోసం మన బండి వచ్చింది, మా బండిలో మొత్తం కొనండి అంటే మనం ఎవరు కొనేవాళ్ళు లేరు. కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కొన్న తర్వాత కూడా ఈ విధంగా ఉన్నది వాస్తవమా కాదా, మనం ఎందుకు కొనాలి, ఏం చేయాలి అనేదానికి ఒకటి ఉంటుంది. ఈ బెండకాయలు ఉన్నాయి, 14 రోజులు ఉంటాయండి కాయలు. మేము కోసి ఏం చేస్తామో ఏ రోజుకి ఆ రోజే కోయాలి. బెండకాయలు ఒక మూలన పోస్తాం. 7 రోజులు, సోమవారం, ఈరోజు సోమవారం వస్తే మళ్ళీ సోమవారం నేను రాబోయేది. ఈ సోమవారం నుంచి కటింగ్ అవుతానే ఉంటాయి 7 రోజులు. మళ్ళీ తిరిగి నేను ఒకరోజు ఒక కస్టమర్తో చెప్పానండి, బెండకాయలు కూడా తీసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు తీసుకోవట్లేదంటే, లేదండి పోయినసారి వారం తీసుకున్నాయే ఇంకా ఉన్నాయి అంటున్నాడు. ముందు కోసినవి 7 రోజులు ప్లస్ ఆయన మళ్ళీ సోమవారం పోయేసరికి 14 రోజులు అవుతుంది.
14 రోజులు కూడా కాయ చెడిపోలేదు అని కస్టమర్ చెబుతుంటే ఏంటమే మాకు తెలియదు. ఇట్లా కాయ అంత స్టాక్ ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో జరిగే విషయాలన్నీ ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి కొనే కస్టమర్ కూడా ఎన్ని కూడా ఆలోచించి చేయాల్సిన పనులు మరి కావాలి, ఏ విధంగా కొనాలనే దానికి ఇవన్నీ కూడా మంచి గైడ్లైన్స్ తీసుకొని కొనే విధానాల్లో ఉండాలి. రైతు కూడా ఏంటంటే మనం ఏదో ఏ రోజు పెరిగినా చిన్న మొక్క పెరిగినా డబ్బు వస్తుంది, పెద్ద మొక్క పెరిగినా చిన్న మొక్క ఇప్పుడు పెరిగితే మనకు ఎదుగుదల రాదు, కట్ట కలిసి రాదు, ప్లస్ ఉపయోగం లేదు. ప్రజలకు ఏ రోజైనా మనం అమ్మేది మేము ఎక్కడ కూడా కాయ ఏది వచ్చినా దాని సైజు రాంది ఎప్పుడు కొయ్యం మేము. అప్పుడే మనం తినేదానికి ప్లస్ ప్రజలకు ఇచ్చేదానికి ప్రజలకు ఉపయోగము, మనకు డబ్బు ప్లస్ మనకు చేయించినందుకు ఎన్ని కూడా ఉపయోగం ఎక్కడ వస్తాయంటే ఇక్కడ ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మరి విజయరాం గారు ఏదో చదువుతున్నారు, ఇంకా దాన్ని